కాబట్టి డ్వాక్రా వంటి సహాయ సంఘాలు ఆర్థికంగా బాగా బలపడతాయి. అన్ని రంగంలో స్త్రీలు ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రపంచంలో స్త్రీలు కొన్నిట్లోనూ ప్రత్యక్షంగా పరోక్షంగాను వాళ్ళ యొక్క అధికారాలు బాగా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. అద్భుతంగా ఈ సంవత్సరం పనిచేస్తుంది. అద్భుతమని చెబితే నిద్రపోకుండా ఈ సంవత్సరం ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేయమని మనకు శాస్త్రం చెబుతోంది. తెలంగాణ పోలీసు శాఖకు ఈ సంవత్సరం సమర్థవంతమైనటువంటి యోగకాలం, అందులో సందేహం లేదు. ఇక ఇవన్నిటికంటే ముఖ్యం మనకు రైతులు, అలాగే వర్షం. ఈ సంవత్సరం వర్షాల గురించి, రైతుల గురించి ఏం చెప్తోంది? ఈ విశేషాన్ని నవనాయక ఫలితాలను చూస్తే సేనాధిపతి, సస్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి ఇవన్నీ శుభమే. కాబట్టి మనకు ఎలాగైతే ఆ రోజున భగీరథుడు గంగను తీసుకొచ్చారో, మిషన్ భగీరథ పేరుతో తెలంగాణలో ఇంటింటికి నీరునిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వల్ల ఈ సంవత్సరము వర్షాలకు కూడా ఇబ్బంది లేదు. చెరువులు నిండుతాయి, సస్యశ్యామలమవుతాయి, మంచి పంటలు పండుతాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మేఘం పేరు ద్రోణకం అనేటువంటి మేఘం. ఈ ద్రోణకం అనేటువంటి మేఘం యొక్క ఫలితాన్ని శాస్త్రం చెబుతూ నిరంతరం మహావర్షం మధ్యదేశే తథైవచ అశుభం సర్వలోకానాం ద్రోణమేఘస్య లక్షణం అని ద్రోణమేఘం, ద్రోణం అనేటువంటి పేరుతో ఈ సంవత్సరం మనకు కురిపించేటువంటి వర్షాలను ఆ మేఘం కురిపిస్తోంది. అయితే కొద్దిగా అక్టోబర్ నుంచి వర్షాలు కురుస్తాయి. డిసెంబర్లలో కొన్ని వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే పంటల విషయం దగ్గరికి వచ్చేసరికి కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖను ఈ సంవత్సరం ఒక ప్రధానమైనటువంటి మా అందరి అభిలాష కూడా. ఆ యొక్క అభిలాషను కోరుతూ ఈనాటి విలంబినామ సంవత్సరం అంటారు. ప్రజలకు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. నాయకుల మధ్య సమన్వయం లోపిస్తుంది. తద్వారా ప్రభుత్వ విధానాలు ప్రజలకు అందకుండా పోతాయి. మన పార్టీ యొక్క పూర్వ వైభవాలు ఏ విధంగా ఉంటాయో ఒక 2 నిమిషాలు క్లుప్తంగా చెప్తానండి. ఏదైతే జాతకమనందు ఉండేటువంటి గోచారమనందు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో రేపు అక్టోబర్ 25వ తారీఖు నాటికి పూర్తవుతాయండి. పూర్తయిన తర్వాత అక్కడ నుంచి గ్రహముల యొక్క ఆధిపత్యం వల్ల ఒక ప్రముఖ అయినటువంటి, అంటే ఇదివరకు గతంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని వహించినటువంటి వారికి చిన్న అపమృత్యు దోషాలు, అలాగే ఈ సంవత్సరం కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో, ధార్మికమైన దాంట్లో ఆటంకాల్లో భాగంగానే ఒక మఠాధిపతికి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన అనేటువంటిది కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది స్థూలంగా ఈ విలంబినామ సంవత్సరంలో మనకు చూపిస్తున్నటువంటి పంచాంగ ఫలితాలు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఏదైనా సరే రాజు సూర్యుడు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఒక సూచన మనం పరిపాలన చెయ్యాలి. కారణం ఏంటంటే చాంద్రమానాన్ని అనుసరించేది మన రాష్ట్రం కాబట్టి చాంద్రమాన రీత్యా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది. చాంద్రమాన రీత్యా మన రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో చక్కనైనటువంటి పరిపాలన జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరము మన నాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు వారిది అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి యోగం. 17 ఫిబ్రవరి 1954లో మేషలగ్నంలో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ధనస్థానాన్ని గురువు, తృతీయంలో కేతువు, చతుర్థ చంద్రుడు, సప్తమంలో శని, అష్టమ కుజుడు, ఏకాదశంలో సూర్య స్థితి చేత మన కేసీఆర్ గారు పుట్టారు ఆ రోజున. అయితే ఈ సంవత్సరము వారికి గురుబలము సూర్యబలము చేత ఈ సంవత్సరము వారికి యోగదాయకమైనటువంటి కాలము. ఇక్కడే కాదు, వారు ఎక్కడైనా చక్రం తిప్పటానికి సర్వసమర్థత అనేటువంటిది వారికి రాబోతూ ఉన్నది. ఒక రాష్ట్రమే కాదు, వారు ఏదైనా చేయగలరనేటువంటి దానికి ఈ సంవత్సరం ఒక చక్కనైనటువంటిది, ఒక మార్గాన్ని ఈ విలంబినామ సంవత్సరం మనకు సూచిస్తూ ఉన్నది. ఇక ఈ సంవత్సరం చాలా మందికి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే మేషాది 12 రాశుల యొక్క
ఫలితం. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరము గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. చక్కటి కార్యక్రమాలు అక్టోబర్ దాకా బాగుంటాయి. శనిగ్రహానుకూలత బాగున్నది. జనవరి 3 వరకు రాహుగ్రహం వల్ల అనుకూలంగా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభదాయకంగానే ఉంటుంది. ఇక వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి శని యొక్క దృష్టి వల్ల ఈ సంవత్సరము గ్రహస్థితి అనేటువంటిది శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తున్నది. శుభకార్యాల నిర్వహణకు చాలా అనుకూలత లేకుండగా అవాంతరాలు ఎదురవుతాయి. కేతుగ్రహానుకూలత బాగున్నది కాబట్టి ఈ సంవత్సరంలో వారు గణపతి ఆరాధన వల్ల, శని ఆరాధన వల్ల శుభమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వారికి కొద్దిగా కష్టమైనటువంటి కాలం కాబట్టి భగవంతుడి ఆరాధనయే వీరికి ముఖ్యమైనటువంటి బలము. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి అక్టోబర్ 11 దాకా గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల, అలాగే శని యొక్క స్థితి కూడా బాగుండటం వల్ల మొత్తానికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగకాలము. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశి వారికి గృహారంభాలు కానీ శుభమైనటువంటి ఫలితాలు బాగా కలుగుతాయి. ఈ రాశి స్త్రీలకు ఉన్నతమైనటువంటి కాలము. ఈ రాశి వారు విష్ణు ఆరాధన చేసినట్లయితే ఇంకా యోగంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత కొద్దిగా ఉపాసనా బలంతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి మన ముఖ్యమంత్రి గారిది కర్కాటక రాశి కాబట్టి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి వత్సరమంతా శని యొక్క అనుకూలత అద్భుతంగా ఉన్నది. కాబట్టి శని యొక్క అనుకూలత ఉండటం వల్ల ఆ శనే ఇక్కడ మంత్రి కావటం చేత, రాజు సూర్యుడు కావటం చేత మంత్రులంతా కూడా వీరి యొక్క ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరము తప్పకుండా వీరి యొక్క జాతక స్థితి ప్రకారం కనిపిస్తున్నది. కాబట్టి తద్వారా మనకు శుభమైనటువంటి పరిపాలన జరుగుతుంది అని ఇక్కడ మనకు తెలుస్తోంది. వారికి ఆరోగ్యంలో కూడా చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి కొద్దిగా కేతు గ్రహానుకూలత కూడా బాగుంది. అలాగే రాహుగ్రహానుకూలత మొట్టమొదలు లేకున్నప్పటికీ చివరి వరకు బాగుంది. కాబట్టి వీరు అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే గణపతి యొక్క స్మరణతో ఈ సంవత్సరము ఎటువంటి ఆటంకములు లేకుండా ముందుకు వెళ్ళటానికి పంచాంగం దారి చూపిస్తున్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు. సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుగ్రహానుకూలత బాగా లేదు. వత్సరమంతా శనిగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి శని యొక్క అనుగ్రహం చేత ముందుకు వెళ్ళినా రాహువు యొక్క స్థితి ప్రస్తుతం బాలేదు. కాబట్టి వీరు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసి తీరితే కానీ సింహరాశి వారికి యోగంగా ఉండదు. ఇక కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి మార్చి 6 దాకా కేతువు తామ్రమూర్తి. అలాగే మొత్తం మీద ఈ రాశి వారికి జూన్ 17 దాకా గురువు యొక్క అనుకూలత లేదు. ఆ తర్వాత బాగుంది. కాబట్టి శుభాశుభ మిశ్రమంగా కన్యారాశి వారికి కనిపిస్తూ ఉన్నది. వీరు కూడా తప్పకుండా గణపతి ఆరాధన చేస్తేనే ఈ సంవత్సరం వీరికి యోగవంతంగా ఉంటుంది. తులారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వత్సరమంతా తులారాశి వారికి గురుగ్రహం బాలేదు. అలాగే వత్సరమంతా శని రాహు బాగుంది. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కష్టాలన్నీ తులారాశి వారికి తొలగిపోయి తులారాశి వారికి ఈ సంవత్సరము యోగవంతమైనటువంటి కాలంగా వస్తోంది. కాబట్టి తులారాశిలో ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ వారు ఇక ముందుకు బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు. వారికి సర్వత్రా దిగ్విజయ సిద్ధి కలిగేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. తులారాశి. వృశ్చిక
వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తున్నది. అయితే ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి తరచూ విఘ్నాలు కలిగేటువంటి ఆస్కారం ఉన్నది. వృశ్చిక రాశి అంటే మన దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి గారిది వృశ్చిక రాశి కావటం చేత చిన్న చిన్న విఘ్నములు వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా వీరు విశేషమైనటువంటి సూర్యనారాయణ ఆరాధన చెయ్యాలి. ధనురాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి జన్మశని జరుగుతోంది. ఈ సంవత్సరం అంతా చాలా సామాన్యంగా ఉన్నది. గురుగ్రహానుకూలత లేదు. శని రాహు కేతుల యొక్క దృష్టి వారి యొక్క ఫలితముల వల్ల కొద్దిగా కష్టపడాల్సినటువంటి అంశము. కాబట్టి ధనురాశి వారు నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే గాని వీరికి అద్భుతంగా ఉండదు. మకర రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత లేదు. తదుపరి అద్భుతంగా వీరికి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారు కూడా ఈ సంవత్సరం అంతా గణపతి ఆరాధన, గణపతి హోమములు చేస్తే వారికి బాగుంటుంది. కుంభరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అందరికంటే అద్భుతంగా ఉన్నటువంటిదే కుంభరాశి అని చెప్పవచ్చు. ఎటువంటి చికాకులు లేకుండా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగవంతమైనటువంటి కాలము, అనుకూలత ఎక్కువ ఉన్నది. కాబట్టి కుంభరాశిలో ఉన్న అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మిగతా వారందరూ కూడా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. టికెట్టుల కోసం భయపడాల్సినటువంటి పని కుంభరాశి జాతకులకు మాత్రము ఏమాత్రం లేదు. అద్భుతమైనటువంటి కాలం, కష్టే ఫలి వీరికి. ఇక మీనరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం అంతా గురుగ్రహానుకూలత లేదు కాబట్టి, శనిగ్రహానుకూలత లేదు కాబట్టి వీరి సంవత్సరం అంతా వీరు తప్పకుండా 12 జ్యోతిర్లింగ దర్శనము, అలాగే లక్ష్మీ నరసింహ క్షేత్ర సందర్శనాదుల వల్ల మీనరాశి వారికి బాగుంటుంది. అలాగే